హలో నమస్తే. అమరావతి రాజధానిగా ఉండటం కోసం రైతులు భూములు ఇచ్చారు. అమరావతికి భూములు ఇవ్వడాన్ని ఒక గొప్ప కార్యంగా రైతులు భావిస్తూ వచ్చారు. అంతర్జాతీయ స్థాయి నగరాన్ని కడతామంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ వచ్చింది. సో ఇప్పుడు తాజాగా అదనపు భూసేకరణ చేస్తామంటూ ప్రభుత్వం చెప్తోంది. అదనపు భూసేకరణ చేసి అక్కడ అభివృద్ధి చేయకపోతే రైతుల ప్లాట్లకు రేట్లు వచ్చే పరిస్థితి లేదు, రైతులకు నష్టం జరుగుతుంది అంటూ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. సో అదనపు భూసేకరణ అవసరం ఏంటి? గతంలో ప్రపంచ స్థాయి రాజధాని అన్నప్పుడు 33,000 ఎకరాలు సరిపోతే ఇప్పుడు అదనపు భూసేకరణ, రెండో విడత సేకరణ, మళ్ళీ మూడో విడత భూసేకరణ కూడా ఉంటుంది అంటూ ప్రభుత్వం ఓపెన్గా చెప్తున్న నేపథ్యంలో దీని అవసరాలు ఏంటి, దీనివల్ల రాష్ట్రానికి జరిగే ప్రయోజనాలు, రాష్ట్రానికి జరిగే నష్టాలు ఏంటి, మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నేత వడ్డే శోభనాథ్ రిషి గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. సార్, అమరావతి అంశానికి సంబంధించి అమరావతిని జగన్మోహన్ రెడ్డి సర్కారు పక్కన పెట్టిన సమయంలో, 3 రాజధానుల పేరుతో జగన్మోహన్ రెడ్డి సర్కారు నిర్ణయం తీసుకున్న సమయంలో మీరు వ్యతిరేకించారు, అమరావతి రైతులకు మద్దతుగా ఉద్యమం చేశారు. అమరావతి అక్కడే ఉండాలి, ఒక్కటిగా ఉండాలని కోరారు. ఉద్యమం చేయటమే కాదండి, కేసులు వేశారు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళాము. సో ఇప్పుడు ఏంటి? ఇప్పుడు అదనపు భూసేకరణ అని చెప్తోంది. కూటమి సర్కారు వచ్చి 17 నెలలు అయింది. 33,000 కోట్ల రూపాయల పనులకు టెండర్లు పిలిచారు. నిన్న బ్యాంకులకు సంబంధించిన ఫౌండేషన్స్ వేశారు. అదనపు భూసేకరణ అంటున్నారు. మీరు కోరుకున్న దిశగానే వెళ్తోందా అమరావతి నిర్మాణం? లేదండి. ఇప్పుడు ఒకటి, నరసింహారావు గారు రాజధాని అమరావతి, వాస్తవం చెప్పాలంటే అక్కడ పెట్టడం కరెక్ట్ నిర్ణయం కాదు. అక్కడ పెట్టడమే కరెక్ట్ నిర్ణయం కదా? అవునండి. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఇప్పుడు ఎక్కడైతే అమరావతి రాజధాని పెడదాం అనుకున్నారో అక్కడ కొండవీటి వాగు, పాలవాగు అని 2 వాగులు నర్సరావుపేట ఏరియా పైన గుంటూరు జిల్లాలో ఆ కొండల్లోంచి ప్రారంభమయ్యి ఇక్కడికి వస్తాయి. అవి ఏటా సాధారణంగా ప్రతి సంవత్సరం లేకపోతే 2 సంవత్సరాల్లో 1 సంవత్సరమో ఆ వాగులకు వరదలు వచ్చి అక్కడ దాదాపు 13,000 ఎకరాల భూమి మునుగుతూ ఉంటుంది, పంట పొలాలు మునుగుతూ ఉంటాయి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ముంపు నివారించాలి అనే ప్రయత్నం ఎప్పుడు చేస్తూనే వచ్చారు. ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కూడా, అట్లాగే ఎంపీగా ఉన్నప్పటి నుంచి కూడా కాస్త వ్యవసాయము, ఇరిగేషన్ సంబంధించిన విషయాలు ఆసక్తి ఉంది కాబట్టి అట్లాగే జిల్లా పరిషత్ మీటింగుల్లో, ఇరిగేషన్ డెవలప్మెంట్ బోర్డు మీటింగుల్లో కూడా చర్చకు వస్తూ ఉండేది. కాబట్టి నాకు ఒక ఐడియా ఉంది. అది కొద్దిగా పల్లపు భూమి. అందులో దాదాపుగా ఒక 11,000 ఎకరాలు జరీబు పొలాలు అంటారు. అంటే కరకట్ట వెయ్యక ముందు అక్కడ ఏటా కూడా కృష్ణానది వరదలు వచ్చినప్పుడల్లా కూడా ఒండ్రు మట్టి ఇసుక పొరలుగా డిపాజిట్ అయినటువంటి ప్రాంతం అది. భారతదేశంలోనే అత్యంత సారవంతమైన భూముల్లో ఆ జరీబు పొలాలు ఉన్నాయి. అటువంటి దాంట్లో పెట్టాలని ఆలోచన చేశారు. చేసినప్పుడు నేను అట్లాగే ఇంకా కొంతమంది మిత్రులు, బొలిశెట్టి సత్య గారు కానీ, అనుమోల్ గాంధీ గారు కానీ, ఇతర వామపక్షాలకు సంబంధించిన సిహెచ్ బాబురావు కానీ, అట్లాగే ఈ రైతు కూలీ సంఘానికి సంబంధించిన బ్రహ్మయ్య గారు, విష్ణు, వీళ్ళందరం కూడా మేము అక్కడ వద్దండి, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ మనకు విభజన చట్టంలో ఇచ్చారు, అవసరమైతే మేము ఫారెస్ట్ ఏరియాని డీనోటిఫై చేసి ఇస్తాము అని అన్నారు. అట్లాగే అక్కడ నూజివీడు, ఆగిరిపల్లి బెల్ట్లో దాదాపు ఒక 30,000 ఎకరాల దాకా డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. దాంట్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఈ జలీబు పొలాల్ని కాంక్రీట్ జంగిల్గా మార్చొద్దు. ఆ భూమి, ఈ అమరావతి ఈ జలీబు పొలాలు ఏవైతే ఉండేవో 11,000 ఎకరాలు, దాని లోపల త్రాగటానికి ఉపయోగపడే మంచినీరు పుష్కలంగా ఉంది. ఢిల్లీ నగరానికి యమునా ఫ్లడ్ ప్లైన్స్ నుంచి ఏ విధంగా అయితే బోర్లు వేసి ఆ బోర్ల నీటిని ఒక చోటకి చేసి ఢిల్లీలో పంపింగ్ చేస్తూ ఉంటారు ఇళ్ళకి, అట్లా అమరావతిలో కూడా 10 లక్షల జనాభాకి త్రాగునీటి అవసరాలను తీరుస్తుంది. కాబట్టి దాన్ని కాంక్రీట్ జంగిల్గా మార్చొద్దు. మీరు ఒకవేళ పెట్టాలి అనుకుంటే తుళ్ళూరు నుంచి ఉండవల్లి వెళ్ళేటటువంటి రూట్లో రైట్ సైడ్న మెరక పొలాలు తీసుకోండి, బాగుంటుందని చెప్పాం. కానీ వినిపించుకోవాలి. శివరామకృష్ణ కమిటీ చెప్పిందని కదా చెప్తోంది ప్రభుత్వం. శివరామకృష్ణన్ కమిటీ చాలా స్పష్టంగా చెప్పిందండి, ఎక్కువ భూమి తీసుకోవద్దు,
ఎక్కువ మంది రైతులను నిర్వాసితులను చెయ్యొద్దు, వరదలు వచ్చే ప్రమాదం ఉండేటటువంటి భూముల్లో పెట్టొద్దు అని చెప్పినప్పటికీ కూడా అసలు ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వకముందే ఈయన ముందుగానే నారాయణ గారితో ఒక కమిటీ వేసేసి ఆ కమిటీ చెప్పేసింది ముందుగానే. అంటే శివరామకృష్ణ గారికి ఆ కమిటీ సభ్యులు కూడా ఓహో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క అభిప్రాయం, కోరిక ఇక్కడ పెట్టాలని ఉంది అనేది అర్థమైపోయింది. నారాయణ కమిటీ శివరామకృష్ణ కమిటీని ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఎస్, సో అది సరైన ఆలోచన కాదండి. ఆ విధంగా సరి పెట్టారు. పెట్టిన తర్వాత ఆ ప్రాంతంలో ఆ గ్రామాల్లో రైతులు ఏంటంటే మరి చాలా సంతోషించారు. రాజధాని మన ప్రాంతంలో వస్తుంది, ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది, ఆర్థిక వనరులు కూడా తగినంతగా ఉండట్టు లేవు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సూచించినటువంటి ల్యాండ్ పూలింగ్ విధానం ఏదైతే ఉందో దానికి మనం అంగీకరించి భూములు ఇద్దాము అని చెప్పి భూములు ఇచ్చారు వాళ్ళు. ఎందుకు త్యాగం చేస్తున్నాం, రాజధాని కోసం ఏదో మనం సాయం చేస్తున్నాం అనే దాంట్లో ఇచ్చారు కదా. భవిష్యత్తులో రాజధానిగా ఉన్నప్పుడు మరి భూములు విలువలు పెరుగుతాయి. ఆ పెరిగినప్పుడు వాళ్ళ పిల్లలకి చదువులకు కానీ, వివాహ శుభకార్యాలకు కానీ, హెల్త్ అవసరాలు మీట్ అవ్వటానికి కానీ ఉపయోగపడుతుంది అనేటటువంటి కొండంత ఆశతో వాళ్ళు భూములు కేవలం 6 నెలల్లో 33,000 ఎకరాలు ఇచ్చారు. ఇది ప్రపంచంలో రికార్డు. 26,000 మంది రైతులు ఇచ్చారండి. అప్పుడు ప్రభుత్వం ఎన్నో విషయాలు చెప్పింది వాళ్ళకి. 3 సంవత్సరాల లోపల మీకు ఇచ్చినటువంటి నివాస వాణిజ్య ప్లాట్ల ఎల్పిఎస్ లేఅవుట్లని 3 సంవత్సరాల్లో అభివృద్ధి చేసి రోడ్లు, డ్రైన్లు, కరెంటు, అండర్గ్రౌండ్ కేబుల్స్, మంచినీటి సౌకర్యం అన్నీ కల్పించి మీ చేతిలో కాగితాలు పెడతాము, అప్పుడు మీరు అమ్ముకోవచ్చు అని చెప్పి 9.14 అగ్రిమెంట్లో స్పష్టంగా సిఆర్డిఏ చెప్పింది. అసలు మీరు ఆశ్చర్యపోతారు. చంద్రబాబు నాయుడు గారి మాట ఏమాత్రమో విశ్వసించటానికి వీలు లేదు అనే దానికి చెప్తున్నా. ఇది పనులు మొదలుపెట్టి పూర్తి కాకపోవటం అనేది సహజం ఎప్పుడైనా. అసలు టెండర్లే పిలవలా. ఆ ఎల్పిఎస్ లేఅవుట్ల యొక్క అభివృద్ధికి రహదారులు వాటి కోసం అని చెప్పి టెండర్లే పిలవలా. 2019 దాకా అధికారంలో ఉన్నప్పటికీ ఆయన దిగిపోయే వరకు టెండర్లు పిలవాల రైతులకు సంబంధించిన ప్లాట్లు అభివృద్ధి చేయడం కోసం, మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి అతనికి అసలు పట్ల అతను దీన్ని నాశనం చేద్దామనే దృష్టిలోనే ఉన్నాడు. ఎందుకంటే హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. అతనికి వైజాగ్ సిటీ మీద ఉన్న వ్యామోహం ఈ అమరావతి మీద లేదు. అందువలన అతను చేయలే. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చింది కదా, దాదాపు 18 మాసాలు అవుతుంది కదా. దాదాపు ఒక 5-6 మాసాల క్రితం టెండర్లు తయారు చేశారు, టెండర్లు పిలిచారు. కానీ మీరు ఆశ్చర్యపోతారు, నాకు తెలిసినంతవరకు ఇప్పటికి పనులు మొదలు అవ్వలా. ఇవాళకి కూడా పనులు మొదలు అవ్వలేదు. సరిగ్గా 10 ఏళ్ళు అయింది రైతుల భూములు ఇచ్చి. 2015 కదా. అవును, 2025లో ఉన్నాం, 26లోకి ఎంటర్ అవుతున్నాం. అవునండి. 10 ఏళ్లలో వాళ్ళ 5 ఏళ్ళు తీసేయండి. సరే 5 ఏళ్ళు 7 ఏళ్ళు ఈయన టైము 7 ఏళ్ళు కాదు నేను ఏమంటున్నా, ప్రభుత్వం చేసిన మోసం కదా. చంద్రబాబు నాయుడు అయినా ఆంధ్రప్రదేశ్, జగన్మోహన్ రెడ్డి అయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులు మోసం చేసినట్టు కదా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మోసం చేసినట్టు కదా. 10 ఏళ్లలో ప్రభుత్వం రైతులకు ఇచ్చిన సిఆర్డిఏ చట్టం అంటే చట్టం కదా సార్ అది. అతను కూడా జగన్మోహన్ రెడ్డి కూడా చాలా తప్పు చేశాడు. అసెంబ్లీలో అతను అమరావతి మీద చర్చ జరిగే సందర్భంగా రాజధానికి 30,000 ఎకరాల కన్నా తక్కువ ఉంటే ఎట్లా సరిపోతుందని మాట్లాడాడు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి కన్నా నేను ఇంకా ఎక్కువ అభివృద్ధి చేస్తానని చెప్పిన పెద్ద మనిషి అసలు దాని విషయమే పట్టించుకోవాలా. పైపెచ్చు చాలా బాధపడాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు అమరావతి రైతులకి ఎకరానికి 30,000 కాడికి లీజ్ కౌలు ఇస్తామన్నారు, వార్షిక కౌలు. ఇప్పుడు అందులో చాలా మంది ఎకరం 2 ఎకరాలు వాళ్ళేనండి, కాస్త 10 ఎకరాల కన్నా ఎక్కువ ఉండాలి కొద్దిమంది. ఇప్పుడు వాళ్ళ భూములు తీసేసుకున్నాం, వ్యవసాయం లేదు,
వ్యవసాయం చేస్తూ ఉంటే అరటి తోటలో, దానిమ్మ తోటలో, నిమ్మ తోటలో ఇట్లా రకరకాల పంటలు ఆదాయం కూడా బాగా వచ్చేది, లేబర్కి పని దొరికేది. ఇప్పుడు ఇచ్చేసిన తర్వాత గవర్నమెంట్ ఈ లీజ్ అమౌంట్ ఇస్తేనే కదా చిన్న చిన్న వాళ్ళకి వెళ్ళు కాలం వెళ్ళేది. అట్లా వ్యవసాయ కార్మికులకి ఆ లీజ్ అమౌంట్ ఇవ్వటం కూడా చాలా ఆలస్యం జరుగుతూ ఉంటే ఒక 100 మంది అమరావతి భూములు ఇచ్చిన రైతులు మహిళలతో సహా బెజవాడలో సిఆర్డిఏ ఆఫీస్కి వెళ్ళి మొత్తుకుంటే మీరు వస్తారా, అడుగుతారా అనే అహంభావంతో వాళ్ళ మీద కేసులు పెట్టింది ఆనాటి జగన్ ప్రభుత్వం. పాపం అప్పటి నుంచి జగన్ ప్రభుత్వం దిగిపోయే వరకు తిరుగుతూనే ఉన్నారు కోర్టులకి. ఆ లోపల వాళ్ళు ఉద్యమాలు చేస్తా వచ్చారు కదా, 3 రాజధానులు అనే దానికి. అక్కడ మహిళలు కూడా చాలా పెద్ద ఎత్తున చాలా త్యాగాలు చేసి ఉద్యమం చేశారండి. వాళ్ళు చాలా అవమానపరిచారు. అయితే కొత్త ప్రభుత్వం మళ్ళీ వచ్చిన తర్వాత అసలు చేయాల్సిన పని ఏంటి? ఇమ్మీడియట్గా గవర్నమెంటే వాలంటీర్ తనంతట తాను స్వచ్ఛందంగా ఆ కేసులు విత్డ్రా చేయాలి. చేయలేదా ఇంకా? చేయలే. అదే చెప్తున్నా, వినండి. దానిపైన రైతులు వెళ్ళి చెప్పుకున్నారు, అయ్యా ఇదివరకు ఆ మహానుభావుడు కాలంలో తిరిగాము, ఇబ్బంది అయిందా ఆడవాళ్ళతో సహా, మీరైనా తీసేయండి అంటే తీసేయలే. ఇప్పుడు అక్కడ మా ఆలూరు యుగంధర్ అని చెప్పి అతను కూడా మందడం గ్రామం, వాళ్ళ కుటుంబం వెనక ఆలూరు నాగయ్య గారిని పెద్ద ఆయన ఉండేవాడు, మార్కెట్ కమిటీ చైర్మన్ చేశాడు, మా రంగా గారి శిష్యుడు. వాళ్ళ కుటుంబం దాదాపు 40 ఎకరాల పైన ఇచ్చారు వాళ్ళ అన్నదమ్ముల కుటుంబాల్లో. వాళ్ళకి ఇచ్చిన భూముల్లో ప్లాట్లు, అసలు భూములే ఉన్న రైతుల్లో ప్లాట్లు వేసి అవి రిజిస్టర్ చేశారు. అట్లా అదే తప్పు. అసలు ఎట్లా చేశారు అనేది అర్థం కాదు. అయితే ఎప్పుడైనా పొరపాటు అనేది సహజం, మానవ సహజం. అధికారులు పొరపాటు పడ్డారనే అనుకుందాం, ఇంటెన్షనల్గా ఎవరు చేయరు అనుకుంటే పొరపాటు జరిగింది. అధికారులు దృష్టిలోకి తెచ్చిన తర్వాత దాన్ని సరిచేయాలి కదా. డెఫినెట్గా అది జరగల. ఈ యుగంధర్ వాళ్ళందరూ మొత్తుకుంటా వచ్చారు. ఇప్పుడు ఈ మధ్యన ఒక సుమారుగా 10 రోజుల క్రితం పత్రికల్లో వచ్చింది, మీడియాలో వచ్చింది, రాజధాని అమరావతి భూములు ఇచ్చినటువంటి రైతులు మహిళలు అందరూ కూడా మా సమస్యలు పరిష్కరించకుండా చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు, మీ అధికారుల యొక్క ప్రవర్తన మాకు అవమానకరంగా ఉంది, మేము బాధపడుతున్నాము, దీనిపైన మేము ఉద్యమించాల్సి వస్తుంది మళ్ళీ అనేటటువంటి ఒక హెచ్చరిక చేసిన తర్వాత ఇప్పుడు మా యుగంధర్కిను వాళ్ళ చంద్రబాబు వీళ్ళకి సంబంధించి ఈ ప్లాట్లు ఇవ్వటంలో జరిగిన లోపాలని సరిదిద్ది గవర్నమెంట్ కింద ఉన్న దాంట్లో నుంచి ఇచ్చారు. ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఇదివరకు ఇచ్చిన తప్పు ప్లాట్ ఏదైతే ఉందో ఆ భూమి తీసుకుంటానికి చేయలా, ల్యాండ్ ఎక్విజిషన్ చేయలా, ప్రభుత్వం చేతిలో ఉన్న భూమిలోంచి వీళ్ళకి ఇచ్చి సరి చేశారు. కానీ ఇంకా 50 మంది రైతులకి ఇవ్వాల్సి ఉంది ఇప్పుడు కూడా. కాదు సార్, 3 ఏళ్లలో మీకు ప్లాట్లు డెవలప్ చేసి ఇస్తామని చెప్పి 10 ఏళ్ల తర్వాత అసలు ప్లాట్లు కూడా ఇవ్వకపోతే, ప్లాట్ ఎక్కడుందో తెలియకపోతే, అసలు ల్యాండ్ అక్విజిషన్ చేయని దాంట్లో ప్లాట్లు ఇస్తే ఎట్లా మరి అది? ఇప్పుడు అసలు మీరు అక్కడికి వెళ్తానికి దారులు లేవు, సరిహద్దు రాళ్ళు లేవు, అన్నీ పోయినాయి, ఒక కేకారణ్యంలాగా తయారైంది. చంద్రమండలంలో ప్లాట్ కొన్నట్టు ఉంటుంది, మనకు అక్కడ ప్లాట్ ఉందనుకోవాలి అంతే, అంతే కదా. కరతమ్మ చెట్లు, ఇంగ్లీష్ తమ్మ చెట్లు పెరిగిపోయింది, అవి తీసేస్తానికి 40 కోట్లు పెట్టి తీయాల్సి వచ్చింది. మళ్ళీ పెరుగుతున్నాయి. ఇట్లా అంటే నేను చెప్పేది ఏంటంటే, మిమ్మల్ని నమ్మి రైతుకి భూమికి అవినాభావ సంబంధం అండి. అటువంటి భూమి తల్లిని మీ చేతిలో పెడితే వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం ప్రకారం చెయ్యాలి, మన మాట నిలబెట్టుకోవాలి అని ఉండాలి కదండి. అసలు అది లేదే. రైతులన్నా, భూమి అన్నా, వ్యవసాయం అన్నా అసలు ఇంత కూడా ఆలోచన లేదే. ఎందుకు లేదు సార్? అంతకుముందు 5 సంవత్సరాల్లో ఎక్కడ మీటింగ్ పెట్టి మాట్లాడినా, ఎక్కడ ఎవరి దగ్గరికి పోయి మాట్లాడినా మైక్ పట్టుకుంటే అమరావతి అనే పేరు ఎత్తకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం పూర్తి కాల. ఇప్పుడు అమరావతి ప్రయారిటీ కాకుండా ఎందుకు పోతుంది? అప్పుడు కూడా అది 18 నెలలు అవుతుందా? అధికారంలోకి వచ్చిన 18 నెలలు అవుతుందా రైతులు పిలిచి మాట్లాడడానికి?
ఆయన మాటలు చెప్పటం వేరు, చేతలు చేయటం వేరండి. మీరు చాలా ఇరిగేషన్ ప్రాజెక్టులకి శంకుస్థాపనలు చేశాడు. అవును. ఈ బెలిగొండ ప్రాజెక్టుకి ఎలక్షన్ ముందు పోయి 2 సార్లు శంకుస్థాపన చేశాడు పార్లమెంట్ ఎలక్షన్ల ముందు. అధికారంలోకి వచ్చిన తర్వాత చేసింది ఏమీ లేదు. ఏ మాటకు ఆ మాట చిన్న చిన్న పొరపాట్లు ఉండా రాజశేఖర రెడ్డి ఆ రోజు చొరవ తీసుకుని జలయజ్ఞం అని పెట్టి చాలా ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు మొదలుపెట్టాడు కాబట్టే వాటికైనా అవి నడుస్తూ ఉన్నాయి. అర్థమైందండి. మీకు ఇంకొక చక్కని ఉదాహరణ చెప్తా. సార్, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది 125వ జయంతి రాబోతా ఉంది. ఆ 125వ జయంతి రోజు చాలా ఘనంగా భారత రాజ్యాంగ రూపశిల్పికి మనం నివాళులు అర్పిద్దామని చెప్పి అమరావతిలో శాఖమూరు అనే గ్రామం దగ్గర అక్కడ 20 ఎకరాల భూమి కేటాయించి దాంట్లో 125 అడుగుల ఎత్తైనటువంటి ఖర్చు విగ్రహం ఏర్పాటు చేయాలి. అక్కడ అంబేద్కర్ అధ్యయన కేంద్రం, ఒక మంచి కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలి అని చెప్పి అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం జరిగింది. అవును. శాఖమూరులో ఒక చిన్న గది కట్టారు. దట్స్ ఆల్. కనీసం మీరు బాధపడాల్సిన విషయం ఏంటంటే అసలు స్టాట్యూకి ఆర్డరే ఇవ్వలా బాబు గారి టైంలో. ఇవ్వలా. అర్థమైందండి. అంటే మాట అన్న తర్వాత దానిని పోషించుకోవాలి, దానిని అమలు చేయాలనే చిత్తశుద్ధి లోపించింది చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలిలో. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ మహానుభావుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడంటే బెజవాడలో ఉన్న ఏకైక ఖాళీ పెద్ద స్థలం లంగ్ స్పేస్ స్వరాజ్య మైదానంలో బాబాసాహెబ్ది 125 అడుగుల విగ్రహము, అక్కడ స్మృతివనం అక్కడ ఏర్పాటు చేశాడు ఆయన. నేను దాదాపుగా ప్రతిరోజు 2 రోజులకు ఒకసారన్నా ఆ బందర్ రోడ్డు అంటే ఉయ్యూరు నుంచి బెజవాడ వస్తూ ఉంటాం మా రైతు సంఘాల మీటింగులు. అది చూసినప్పుడల్లా దండం పెట్టుకుంటాం. ఎందుకంటే ఆయన వలనే ఇవాళ భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉందన్నా, కొద్దో గొప్ప రైతులు, పేదవాళ్ళు, సామాన్యుల యొక్క హక్కులు పరిరక్షించబడటానికి అవకాశాలు ఉండయన్నా ఆ మహానుభావుడు ప్రధానమైన కారణం. ఇంకా ఉండాలనుకోండి కానీ కష్టపడి మొత్తం డ్రాఫ్ట్ చేసింది ఆయన. అయితే అదే సమయంలో కొంత బాధ మాకు ఏం కలుగుతుందంటే ఆ స్థలము అంతకుముందు అక్కడ ప్రతి సంవత్సరం అగ్రికల్చరల్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ జరిగేది. బోళ్ళని పుస్తకాలు ఇతర దేశాల నుంచి కూడా వచ్చాయి. పిల్లలకి, కాలేజీ పిల్లలకి బాగా ఉపయోగపడేది. అట్లాగే ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్, ఏసీ పనులు చేసేవాళ్ళు, ఇటువంటి వాళ్ళకి కొత్త కొత్త పరికరాలన్నీ కూడా అందులో డిస్ప్లే అయ్యి ఎగ్జిబిషన్లో వాళ్ళు కొనుక్కోవడానికి అవకాశం వచ్చేది. అటువంటి అవకాశము పోయిందే అని బాధపడతాం. అయితే అతనికి అసలు ఆలోచన ఎట్టా కలిగింది అని మనం ఆలోచిస్తే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ స్వరాజ్య మైదానంలో 16 ఎకరాలతో పాటుగా అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ స్టేట్ గెస్ట్ హౌస్, దాని పక్కంట ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీకి సంబంధించిన భవనం, అది ఇవన్నీ కలిసి చైనాకు సంబంధించిన GIIC అనేటటువంటి ఒక సంస్థకి అందులో విజయవాడ స్క్వేర్ నిర్మించాలి. ఆ విజయవాడ స్క్వేర్లో పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు కావాల్సిన ఆఫీసులు, అట్లాగే అందులో హోటళ్ళు, ఒక కన్వెన్షన్ సెంటరు ఇట్లా ఏర్పాటు చేయాలి, వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి ఆయన ప్లాన్ చేశారు. 135 కోట్ల ఖర్చుతో చేస్తామని వాళ్ళ ప్రపోజల్. కానీ ఆ భూమి విలువ అంతకు మించి చాలా రెట్లు ఉంటుంది. అంతకు ముందే దానికి ఎదురుగా కెనాల్ గెస్ట్ హౌస్ స్థలం ఉందండి. అందులో పాత కెనాల్ గెస్ట్ హౌస్ ఉండేది. విజయవాడకి ప్రధానమంత్రి వచ్చినా, ఉప ప్రధాని వచ్చినా అందులో ఉండేవారు. అట్లాగే స్వర్గీయ కాకాని వెంకటరత్నం గారు ఎక్కువ అందులోనే ఉండేవారు. ఆయన ఆ
ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం జరుగుతా ఆ రోజు 4 యువకులు కాల్పులకు బలై చనిపోయినప్పుడు ఆ వార్త అందులో ఉండి వినే ఆయన హార్ట్ ప్రాబ్లమ్ ఆగిపోయి చనిపోయినటువంటి పరిస్థితి జరిగింది. అంత చరిత్ర ఉన్నటువంటి ఆ స్థలాన్ని ఈ గోకరాజు గంగరాజు, లైలా గంగరాజు అంటారు. అంతకుముందు హనుమాన్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ స్థలం తీసుకోవడంతో మొదలైంది చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి లింకు, గంగరాజు గారికి సన్నిహితమైన అనుబంధం ఏర్పడింది. దాంతో తెలంగాణలో నైజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఈ బోధను, నిజామాబాదు 4 ఫ్యాక్టరీలు కట్టబెట్టారు కారు చౌకగా. అవి నడుపుతాను అని చెప్పి కమిట్మెంట్. క్లోజ్ అయిపోయినాయి కదా. కొద్ది కాలం నడిపి అన్నీ మూసేశాడు. రియల్ ఎస్టేట్గా మార్చాలనే లేనే ఉంది. ఆ ప్రపోజల్ వచ్చినప్పుడు నేను అగ్రికల్చర్ మినిస్టర్గా ఉండి భవిష్యత్తులో ఎప్పుడైనా గవర్నమెంట్ కాంప్లెక్స్ ఆఫీసెస్ కట్టాలంటే అవసరం అవుతుంది. మాకు అప్పుడు కలెక్టర్ గారు బిఆర్ మీనా గారు మనం ఇది ప్రపోజల్ అంగీకరించొద్దు, ఆల్టర్నేటివ్గా ఎక్కడ చూడండి, కానీ ఇది భవిష్యత్తులో అవసరం అవుతుంది, దాన్ని అట్లా రిజర్వ్గా ఉంచడం మంచిది అని చెప్పి అనుకుంటే ఆయన కూడా కరెక్టేనండి మీరు చెప్పిందని చెప్పి ఇమీడియట్గా రెస్పాన్స్ ఇవ్వాల. అట్లా 3-4 నెలలు పోయేటప్పటికి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర పిఎస్గా ఉన్నటువంటి డాక్టర్ ఎం సాంబశివరావు ఫోన్ల మీద ఫోన్లు చేసి, ఏంటి మీనా గారు చాలా లేట్ చేస్తున్నారు మీరు, ఇప్పటికే సీఎం గారు 2-3 సార్లు అడిగారు అది ఏమైంది అని చెప్పి అంటే ఇక ఆయన ప్రెషర్ తట్టుకోలేక పంపించేశాడు. అందులో అది లైలా గంగరాజ్కి ఇచ్చారు. అతను లెమన్ ప్రీమియర్ అని హోటల్ పెట్టాడు. ఆ హోటల్లో పెట్టడం దాంతోపాటుగా ఒక సగం బిల్డింగు మల్టీప్లెక్స్లకి ఉపయోగించాలి. నేను ఎప్పుడు వెళ్ళినా చూస్తూ ఉంటా, మల్టీప్లెక్స్లో సినిమాలు ఆడుతూ ఉంది లేదు, జనం వెళ్తూ ఉంది లేదు. దాదాపు 200 కోట్ల రూపాయలు విలువైన స్థలాన్ని ఆయనకి రూపాయి ఖర్చు లేకుండా ఇవ్వటం జరిగింది. ఎందుకు అట్లా ప్రైవేట్ వాళ్ళకు ఇచ్చేస్తాడు సార్? ఆయన మోజు, ఆయనకి గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ మీద కన్నా. సార్ గవర్నమెంట్ ఆస్తులు తీసిపోయి ఎవరికో ఇవ్వడం ఎట్లా మోజు? మళ్ళీ రైతుల దగ్గర నుంచి భూములు తీసుకొని ఇక్కడ తీసుకోవడం అదే మోజు? ఏమన్నా ఆయన ఆలోచన విధానం అదండి. ఇప్పుడు కాదు, ముందు నుంచి ఆయనకు హీ ప్రిఫర్స్ ప్రైవేట్ సెక్టర్ ఓవర్ పబ్లిక్ సెక్టర్ అండి. అట్లా ఇప్పుడు అదనపు భూసేకరణకు వస్తే మళ్ళీ మనం ఇప్పుడు అదనపు భూసేకరణ నేను నిన్న కూడా నేను చూసి ఆశ్చర్యపోయా. ఈ ప్రపోజల్ కొన్ని నెలలుగా నడుగుతూ ఉంది. దానిపైన అమరావతి రైతులేమో ఇదివరకు భూములు ఇచ్చిన వాళ్ళు, అయ్యా అసలు మేము ఇచ్చిన భూముల్లో అభివృద్ధి జరగకుండానే మళ్ళీ కొత్తగా భూములు అంటారేంటి, అంత భూమిని మళ్ళీ తీసుకుంటే అటు అది జరగదు మాకు మేలు జరగదు కదా అని వాళ్ళు చెప్తూ వచ్చారు. నేను అవునండి. అట్లాగే ఇంకా అనేక మంది రైతు సంఘాల వాళ్ళు, మన మేధావులు కొందరు అందరం కూడా రెండో విడత భూసేకరణ సమంజసం కాదు అని చెప్పాం. దానిపైన బయట మీడియాలో వచ్చింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా వ్యతిరేకించారు. క్యాబినెట్ మీటింగ్లో ఆయన కామెంట్ చేస్తే దాన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం గారు హోల్డ్ చేశారు, దాన్ని మానేశాడు అని చెప్పి వచ్చిన న్యూస్. కానీ ఇప్పుడు మళ్ళీ ఇవాళ నిన్న మొన్న వచ్చిన న్యూస్లో అమరావతి రైతులతో మాట్లాడేటప్పుడు ఆయన మళ్ళీ కూడా మీరు అంగీకరించండి, అది లేకపోతే మున్సిపాలిటీగానే మిగిలిపోతుంది, మళ్ళీ రెండో విడత భూసేకరణ చేసి ఆ భూ తీసుకుంటే మహానగరంగా అభివృద్ధి చేయొచ్చు అనే లైన్లో మాట్లాడారు అనేది నేను చూసి ఆశ్చర్యపోవటం జరిగింది. ఇక్కడ ప్రధానంగా విషయం ఏంటంటే నరసింహారావు, ఇప్పుడు అమరావతి రైతులే ఉనండి, ఈ రాష్ట్ర ప్రజానీకం, ఒక అమరావతి రైతులే కాదు రాష్ట్ర ప్రజానీకం అందరికీ కూడా సంబంధించిన విషయం ఇది. ఎందుకంటే అమరావతిలో ప్రభుత్వం ఖర్చు పెట్టేటటువంటి ప్రతి ఒక్క రూపాయి రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి ప్రజలు పరోక్ష
ప్రత్యక్ష పన్నుల రూపంలో చెల్లించేటటువంటి డబ్బు నుండి ఖర్చు పెట్టాలి అక్కడ. ప్రజల ఆస్తి, ప్రజల డబ్బులు కాబట్టి అన్ని ప్రాంతాల ప్రజలకి భాగస్వామ్యం ఉంది. అటువంటి చోట ఇదివరకు తీసుకున్నటువంటి ఆ 33 ప్లస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొండలు కొద్ది గొప్ప అడవి ఉంది, ఒక 1000 ఎకరాలు 2000 ఎకరాలు ఫారెస్ట్ ఏరియా ఉంది, వాగులు ఇవన్నీ కలిపి వాటర్ బాడీస్ కానీ అన్నీ కలిపి సుమారుగా 54,000 ఎకరాలు ఉందండి. ఎక్కడా కూడా భారతదేశంలో అసలు మొట్టమొదట్లోనే స్వతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడిన ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ క్యాపిటల్ సిటీ చండీగఢ్. ఆ చండీగఢ్ రాజధాని నగరానికి కూడా సుమారుగా 15 మైళ్ళు ఎకరాల కన్నా ఎక్కువ లేదు. ఇటీవల కాలంలో మళ్ళీ తర్వాత నయా రాయ్పూర్ అయ్యి వచ్చినాయి కదా, అది కూడా సుమారుగా అంతే 20,000 ఎకరాలు లోపే. రాయ్పూర్ 1500 ఎకరాల్లో కట్టారు రాజధాని, 1500 ఎకరాల్లో కట్టారు లోపలే. అటువంటిది ఇక్కడ 54,000 ఎకరాలు ఉండగా అందులో ఇంతవరకు ఏదైనా బిట్టు వాళ్ళు కట్టుకున్నారు, ఎస్ఆర్ఎం వాళ్ళు కట్టారు. వాళ్ళకి ఎందుకంటే రెగ్యులర్ ఇన్కమ్, కాలేజీ కట్టగానే ఇమ్మీడియట్గా పిల్లలు చేస్తారు, ఫీజుల రూపంలో డబ్బులు వచ్చేస్తాయి. రాజధాని అభివృద్ధి కాదు కదా వాళ్ళ ఇంటెన్షన్, వాళ్ళు వ్యాపారం చేసుకోవడం ఇంటెన్షన్. వాళ్ళకి చాలా ఉపయోగపడింది. చాలా ఆశ్చర్యం ఏంటంటే ప్రజలకి చాలా నిర్మాణాత్మకంగా సేవలు అందిస్తూ ఉన్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది. అట్లాగే ఇంకా అనేక కాగ్ కానీ అనేక ప్రభుత్వ రంగ కేంద్ర సంస్థలకి ఎకరం 4 కోట్లు చొప్పున ఇచ్చారండి. కానీ వాళ్ళకి 50 లక్షలు చొప్పున ఇచ్చారు. ఎస్ఆర్ఎంకి ఇంకా కొన్ని వీటికి 100 కోట్ల రూపాయలు వాళ్ళకి సేవింగ్ అయ్యింది. వాళ్ళేం వ్యాపారం చేస్తారు, వీళ్ళేం సర్వీస్ చేస్తారు దేశానికి. వాళ్ళు వ్యాపారం వాళ్ళు సహజం అది. కానీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ అమరావతి భూముల్ని రూపాయి తీసుకోకుండా ల్యాండ్ పూలింగ్లో ఇచ్చినటువంటి రైతుల పిల్లలు వాళ్ళు వాటిల్లో చదువుకోవాలంటే ఎంతో కొంత కన్సెషన్ ఉండాలి అని చెప్పి బయట వాళ్ళ మనమే అనుకుంటాం. అవును, వ్యాలిడ్ న్యాయమైన డిమాండ్. భూములు తీసుకునేటప్పుడేమో మీ ప్రతి ఊళ్ళోనూ కూడా విద్యా సౌకర్యం చూస్తాం, హెల్త్ క్లినిక్లు పెడతాం, చాలా కంటికి పాపలాగా చూసుకుంటాము అని చెప్పి వాళ్ళ రకంగా తత్తిమా వాళ్ళతో పాటుగానే ఈ పిల్లల దగ్గర కూడా ఫీజులు గుంజుకుంటూ ఉంటే తప్పయ్యా, ఈ పిల్లల వరకు మీరు ఈ రైతుల బిడ్డలకి కన్సెషన్ ఇవ్వాలని చెప్పి ఆయన ఒక మాట అంటే వాళ్ళు వెనక తప్పదు కదా, వినాలి కదా. ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు తక్కువ రేటుకి భూములు తీసుకున్నప్పుడు తక్కువ రేటుకి భూములు. మీరు ఇంకొకటి చాలా ఆశ్చర్యం ఏంటంటే ఆ భూములు ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ అధికారులు సిఆర్డిఏ వాళ్ళు 50 లక్షల చొప్పున మనం ఇచ్చాం కదండి, వాళ్ళు సహజంగా బ్యాంకుకి వెళ్తారు, బిల్డింగ్లు కడతానికి వాటికి లోన్ తీసుకుంటారు, ఎకరానికి 50 లక్షలు లిమిట్ చేసి మీరు లోన్ ఇవ్వండి అని పెడదాము అని చెప్పి డ్రాఫ్ట్ తయారు చేశారు. అది తెలుసుకుని వాళ్ళు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుకున్నారు, అది తీసేశారు. ఫలితంగా వాళ్ళు బ్యాంకుల దగ్గర నుంచి ఎకరానికి దాదాపు 2 కోట్లు 3 కోట్ల కాడుకో లోన్లు తీసుకుని బిల్డింగులు కట్టి ఫీజులు తీసుకుంటూ రైతుల భూమి, బ్యాంకుల డబ్బు, వ్యాపారం వాళ్ళది, 100 కోట్ల రూపాయల లాభాలు వాళ్ళవి. ఆ విధంగా వాళ్ళు జరిగిపోతూ ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ ఆ మధ్యన ఇప్పుడు పేపర్లో వచ్చింది 16,000 ఎకరాలు అని వచ్చింది. ఆల్రెడీ క్యాబినెట్ డెసిషన్ తీసుకుంది, అది 16,666 ఎకరాలు. ఓకే, ఇప్పుడు వాళ్ళకి అవసరం ఉంది 16,400 ఎకరాలు. అంత భూమి రైతుల దగ్గర నుంచి తీసుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళకి ప్లాట్లు ఇవ్వాలి కదా ల్యాండ్ పూలింగ్ కింద. అంటే అంతకుముందు నారాయణ గారు చెప్పిన దాని ప్రకారంగా ఒక ఎయిర్పోర్ట్కి 2,500 ఎకరాలు కావాలంటే మేము 10,000 ఎకరాలు తీసుకోవాలి. అట్లాగే స్పోర్ట్స్ సిటీకి 2,500 ఎకరాలు తీసుకోవాలంటే 10,000 ఎకరాలు, స్మార్ట్ ఇండస్ట్రీకి 2,500 ఎకరాలు అంటే 10,000, ఇట్లా మొత్తం 40,000 ఎకరాలు తీసుకోవాల్సి ఉంటుందని నారాయణ గారు స్పష్టంగా ప్రకటించాడు. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 5,000 ఎకరాలు తీసుకుంటాము అంటున్నారు.
అంటే మరి ఇక రైతుల దగ్గర నుంచి తీసుకునేది ఆయన చెప్పిన లెక్క ప్రకారం 20,000 అవుతుంది. అంతే కదా. ఒక్క ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోసం తీసుకోవాల్సిన భూమికే రైతుల నుంచి తీసుకోవాల్సింది 20,000 ఎకరాలు అవుతుంది. అంటే ఈ విధంగా మళ్ళీ కనీసంగా ఒక 40,000 ఎకరాల పైన తీసుకుంటారు అనేది మనకు అర్థం అవుతా ఉంది. ఇక్కడ సమస్య ఏంటంటే, నేను ముందు నుంచి కూడా గొడవ పెట్టేది ఏంటంటే, మీరు అవసరమైనటువంటి దానికి ఏ మేరకి మనం భూములు తీసుకోవాలి, ఏ పని ముందు చేద్దాం, ఏ పని తర్వాత చేద్దాం అనే దాంట్లో సరైన నిర్ణయాలు జరగటం లేదు. ఎప్పుడో ఒక 20-25 ఏళ్ళ తర్వాత అవసరమయ్యే ఒక సౌలభ్యం కోసం ఇప్పటి నుంచే దాని మీద పెట్టుబడి పెట్టేసేస్తే ఇప్పుడు తక్షణం చేయవలసినటువంటి అభివృద్ధి పనులకి నిధుల కొరత ఏర్పడుతుంది. దానివల్ల ఈ టర్మ్ అయిపోయే లోపల మీరు చేయవలసిన ముఖ్యమైన పనులు చేయలేకపోతే ప్రజల్లో అసంతృప్తి వస్తుంది. మళ్ళీ కిందసారికి మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంటుంది అని ఎన్నిసార్లు మొత్తుకుంటా ఉండ ఆయన చెవుల్లోకి ఎక్కట్లా. అంటే నేను భావించుతా ఉంది ఏంటంటే, అది కొంత ఇవాళ జరుగుతూ ఉన్న నిర్ణయాలు, జరుగుతూ ఉన్న విధానం చూస్తూ ఉంటే ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు ఒక్కడి నిర్ణయంగా జరుగుతూ ఉందని నేను అనుకోవట్లా. దీనికి ఇంకా వెనకమాల బలమైనటువంటి కారణాలు అయ్యో ఉన్నాయి. చంద్రబాబు నడిపించే వ్యక్తులు కూడా ఉన్నారా? చంద్రబాబు నాయుడు గారు నడిపించే వ్యక్తులు కూడా ఉన్నారా అనే అనుకోవాల్సి వస్తుంది. ఇవాళ ఎవరికి లాభం జరుగుతుంది సార్? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అభ్యంతరం చెప్పారన్నారు, మరి నిన్న క్యాబినెట్ ఆయన అభ్యంతరం చెప్పినట్టు కనపడలా. అంతకుముందు పవన్ కళ్యాణ్ అభ్యంతరం చెప్తే అదనపు సేకరణకు వెనక్కిపోయింది ప్రభుత్వం అన్నారు. నిన్న క్యాబినెట్లో కూడా ఆయన ఉన్నారు, మరి ఆయన అభ్యంతరం చెప్పలేదేమో. ఎందుకు అభ్యంతరం చెప్పలేదో తెలియదు, మరి ఆయన వెనక ఏ శక్తులు పనిచేసాయో తెలియదు. అంటే రాష్ట్రంలో చాలామంది ప్రజలకు అర్థమవుతా ఉన్నది, ఒక పవర్ సెంటర్ వేరే ఉంది, అక్కడ ఎస్ అంటేనే ఏదైనా జీవోలు వచ్చే పరిస్థితి ఉంటుంది అనేది చాలామందికి అభిప్రాయాలు ఉన్నాయి. అదర్ దాన్ పవన్ కళ్యాణ్, అదర్ దాన్ చంద్రబాబు నాయుడు. ఎస్, అవునండి, నేను కూడా అదే అనుకుంటున్నా. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వంలో తీరు ఎట్లా ఉందంటే, ప్రజలకు అవసరమైన మేరకు చేయాలనేటటువంటి తత్వంగా కాకుండా కొన్ని 100 కోట్లు, కొన్ని 1000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి పథకాలని టెండర్లు పిలవటం. టెండర్లు పిలిచినప్పుడు వర్క్ మొదలయ్యేటప్పుడు ఎంతో కొంత మొబిలైజేషన్ అడ్వాన్సెస్ ఇవ్వాలి కదా. దాని మీద ఉన్నటువంటి శ్రద్ధ, ఆ టెండర్లు పిలవటము, ఆ తర్వాత జరిగే వ్యవహారాల మీద ఉండే ఇంట్రెస్టు సామాన్య ప్రజానీకానికి సంబంధించింది కానీ, రైతాంగానికి సంబంధించింది కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టులు పెండింగ్లో నిర్మాణం జరుగుతూ ఉన్న వాటిని పూర్తి చేసే విషయాలు కానీ, రైతాంగానికి సంబంధించి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఇవ్వాల్సినటువంటి సహకారం కానీ, అట్లాగే మద్దతు ధర కోసం అని చెప్పి ధరల స్థిరీకరణ నిధిని ఉపయోగించి రైతులను ఆదుకోవటం కానీ, చాలా సందర్భాల్లో దానికి ఇట్లా ఇస్తాం, దీనికి ఇట్లా ఇస్తాం, దానికి అట్లా ఇస్తామని అంటమే తప్ప యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ జరగటల్లా. కానీ అవసరం లేని దానికి ఉదాహరణ చెప్తాను నేను. ఔటర్ రింగ్ రోడ్ ఉంది. ఔటర్ రింగ్ రోడ్డు ఇవాళ అమరావతిలో 140 మీటర్ల వెడల్పున 190 కిలోమీటర్ల బారున 6 ప్రధానమైన లైన్లు, ఆ 6 తోడు అటుపక్కన 2 ఇటుపక్కన 2 సర్వీస్ రోడ్లు, మొత్తం 10 రోడ్లు ఉండేటటువంటి ప్రాజెక్టుని ఇప్పుడు టెండర్లు పిలుస్తున్నారు. ఊరే లేకుండా ఊరు చుట్టూ రోడ్డు వేస్తున్నాం ఇప్పుడు. ఇవాళ అమరావతిలో 29 గ్రామాలలో ఉన్న ప్రజానీకం సుమారుగా 1,00,000-2 లక్షలు అంతేనండి. అటువంటిది ఇవాళ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ 158 కిలోమీటర్లు. ఆ రోజుల్లో అది కూడా చాలా లెంగ్తీయెస్టే. అది చంద్రబాబు నాయుడు గారి టైంలోనే ప్లాన్ చేసిందే. అప్పటికి 60 లక్షలు ఉంది జనాభా, ఇప్పుడు 1 crore అయిపోయింది అనుకోండి. అమరావతిలో వాళ్ళ అవసరం లేదు. ఎస్, అవసరం ఇంకా ఇప్పుడు మీరు ఊహించినట్టు ఆ మెకెన్సీ వాడో సింగపూర్ వాడో ఎస్టిమేట్ చేసినట్టుగా 2030 నాటికి 25 లక్షల జనాభా అవుతుంది. ఇన్ని లక్షల డాలర్ల జిఎస్డిపి ఉత్పత్తి అవుతుంది అమరావతిలో. ఈ కాకుల లెక్కలన్నీ మెటీరియలైజ్ అయితే
అప్పుడు కావాల్సి వస్తుంది. అయితే నేను అనేది ఏంటంటే ఎప్పుడో 20 ఏళ్ల తర్వాత అవసరమయ్యేదానికి ఇప్పుడే 7,500 ఎకరాల భూమిని సేకరించి ఔటర్ రింగ్ రోడ్ ఫార్మ్ చేసి అది ఇన్ని ఎందుకు సంవత్సరాలు ఉపయోగపడకుండా అట్ట పోవటం, ఆ రైతులకి ప్రతి ఏటా వచ్చేటటువంటి ఆదాయం కోల్పోవటం ఎందుకు జరగాలి అంటున్నా. దానికి ఆన్సర్ బాబు గారి దగ్గర లేదు. నాకు ఒక పాయింట్ చెప్పండి సార్. ఇది చెప్పనివ్వండి. ఇప్పుడు మాస్టర్ ప్లాన్ అంటారు. ఆ మాస్టర్ ప్లాన్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేము ఫలానా విధంగా ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదిస్తున్నాము, భవిష్యత్ కాలంలో ఆ ఔటర్ రింగ్ రోడ్ వేస్తాము, కాబట్టి ఈ గ్రామాలలో ఈ సర్వే నెంబర్లో ఇంత విస్తీర్ణంలో ఇది ఔటర్ రింగ్ రోడ్ వేస్తాము అని చెప్పి ఒక మాస్టర్ ప్లాన్ ప్రకటించితే ఆ ఏదైతే విస్తీర్ణం డిమార్కేట్ చేశారో దాంట్లో పర్మనెంట్ స్ట్రక్చర్స్ వస్తానికి మున్సిపాలిటీ కానీ గ్రామ పంచాయతీ కానీ సిఆర్డిఏ కానీ పర్మిషన్ ఇవ్వదు. అంతే, ఔటర్ రింగ్ రోడ్ అక్కడ వస్తుంది, మాస్టర్ దట్ ల్యాండ్ విల్ బి రిజర్వ్డ్. వాళ్ళు నువ్వు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు, రోడ్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు, అట్లా చేసుకోవచ్చు కదా. అదేమీ కాకుండా ఇప్పుడే టెండర్లు పిలవటం, కాంట్రాక్టర్లకి లాభం. ఎవరు అదృశ్యశక్తి? కాంట్రాక్టర్ లాభం చేసే అదృశ్యశక్తి ఎవరు? ఎవరు మరి వారికి కూడా ఏమన్నా లబ్ధి చేకూరే ఆలోచన ఉందేమో తెలియదు నాకు. ఇక్కడ నాకు పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అమరావతిని అభివృద్ధి చేస్తా అన్నారు, అభివృద్ధి చేయలేదు. 3 రాజధానులు అన్నారు, అమరావతి పైన డబ్బులు ఖర్చు పెట్టలేన. చంద్రబాబు నాయుడు గారు అమరావతి మా ఫస్ట్ ప్రయారిటీ, మేము వచ్చిన తర్వాత మొత్తం మార్చేస్తాం, ఎలా ఉంటుందో చూడండి అన్నారు. అధికారంలోకి వచ్చారు. అంతకుముందు చెప్పిన మాట 33,000 ఎకరాలు తీసుకున్నప్పుడు చెప్పిన మాట, ఇది సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ. ఈ 33,000 ఎకరాలు మనం డెవలప్ చేస్తే 10,000 ఎకరాలు మనకు ల్యాండ్ బ్యాంక్ మిగులుతుంది. ఈ 10,000 ఎకరాలను అమ్మితే ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన అమరావతికి చేసిన అప్పులన్నీ పోతాయి అని చెప్పారు. ఇప్పుడు 33,000 ఎకరాలు చేస్తే మున్సిపాలిటీ అవుతుంది, అది డెవలప్ అవ్వాలంటే ఇంకా అడిషనల్గా భూసేకరణ చేయాలి అని చెప్తున్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసింది చీటింగ్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అమరావతి రైతులను చీటింగ్ చేసినట్టు కాదా? ఖచ్చితంగా, అనుమానం ఏమి లేదు. అదే నేను బాధపడేది. అటువంటి రైతాంగాన్ని ఆ విధంగా అసలు యాక్చువల్గా యాజ్ ఎ ఫార్మర్ నేను ఫీల్ అయ్యేది, ఆ జరీబు పొలాల్ని అగ్రి ఎక్స్పోర్ట్ ఆర్గానిక్ జోన్ చేయవలసినటువంటి ప్రాంతం అన్నది. మళ్ళీ అటువంటి భూమి తయారు చేయలేం కదా మనం, లేవు, అది న్యాచురల్గా ఉండే భూమి కదా అది. రాష్ట్రంలో ఎక్కడా కూడా అంత ఫర్టైల్ ల్యాండ్, అన్ని వనరులు ఉన్నటువంటిది లేదండి. లేదు సార్, అమరావతి రైతులు ఒప్పుకున్నట్టేనా? మిగతా వాళ్ళంతా కూడా ఒప్పుకున్నట్టేనా? ఇప్పుడు రెండో ల్యాండ్ పూల్ ఇంకా నేను అనుకోవటం అంత సులభంగా జరగదు. రెండోది మీ ద్వారా కూడా నేను అప్పీల్ చేస్తున్నా, దయచేసి అటువంటి పొరపాటు అభిప్రాయాలకి రామాకండి. మీ భవిష్యత్తు, రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు, ముందు ఇచ్చినటువంటి రైతుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుంటే మీరు అంగీకరించడం సబబు కాదు. చంద్రబాబు నాయుడు గారు దీని విషయంలో చాలామంది తప్పుదారి పట్టిస్తానికి ప్రయత్నం చేస్తున్నారు. మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటాడు. ఏం చేస్తావో చేసుకో, ఐ డోంట్ కేర్. ఇవాళ వాస్తవాన్ని చెప్పకపోతే మాది తప్పు అవుతుంది. అంతే కదా. మోగ ప్రజలు, చెవిటి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని విజయవంతం చేయలేరు అని చెప్పేటటువంటిది అందరికీ తెలిసిన సత్యమే. ప్రభుత్వం ఒక ధర్మకర్తగా వ్యవహరించాలి తప్ప ఒక ప్రైవేట్ వ్యాపారస్తుల్లాగా వ్యవహరించకూడదు అని నేను చెప్పడం కాదు, సుప్రీం కోర్టులు చెప్పినాయి, భారత రాజ్యాంగం చెప్పింది. దాని వలననే బెజవాడలో ఆర్టీసీ బస్టాండ్ స్థలం 4 ఎకరాల 15 సెంట్లు లులుకి ఒక మాల్ కోసం ఇస్తే నేను హైకోర్టులో పిల్లి వేసా. ఇప్పుడు మళ్ళీ విశాఖపట్నంలో 900 కోట్ల రూపాయలు విలువ చేసే 21 ఎకరాల భూమిని టీసీఎస్కి అమ్మివేయటం, 900 కోట్లు విలువ చేసేటటువంటి విశాఖపట్నంలో మధురవాడలో భూమిని కాగ్నిజెంట్ టెక్నాలజీస్కి 22 ఎకరాల భూమిని కట్టబెట్టడం 99 పైసలకి. అట్లాగే 300 కోట్లు చేసేటటువంటి భూమిని ఏఎన్ఎస్ఆర్ అనే సంస్థకి 99 పైసలకే కట్టబెట్టడం విషయంలో కూడా
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఐ హ్యావ్ ఫైల్డ్ ఏ పిటిషన్. న్యాయ పోరాటం చేస్తున్నాం. ఎట్టి పరిస్థితులను కూడా ఈ విధంగా పొరపాటు పనులు చేసేదాన్ని అడ్డుకుని తీరతాం. ఐ హ్యావ్ ఫుల్ కాన్ఫిడెన్స్. నేను చాలా జడ్జిమెంట్లు కూడా చదివి ఉన్నా. అట్లాగే మా లాయర్ గారు కూడా సమర్థంగా తయారు చేశాడు పిటిషను. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఈ దుందుడుకు నిర్ణయాన్ని వెనక్కి కొట్టగలం అనేటటువంటి నమ్మకం మాకుంది. అమరావతి రైతులు ఆ పరిస్థితుల్లో అమరావతి రైతులు ఏం చేయాలి అప్పుడు? మీరు ఈ పర్టికులర్గా 4 చోట్ల మీరు ఫైట్ చేస్తున్నారు. అమరావతి రైతుల సంగతి ఈరోజు పర్టికులర్గా మనం అమరావతి రైతుల గురించి మాట్లాడుకుంటే అదే చెప్తున్నా. అమరావతి రైతులు ఇప్పుడు ఇంకా పెదపరిమి, వడ్డమాను, చచ్చమ గ్రామాలు, వైకుంఠపురం ఇవన్నీ ఉండే కదా, హరిశ్చంద్రాపురం, ఆ గ్రామాల్లో రైతులు కూడా మీరు ఇవ్వమాకండి, ఇచ్చి మీరు నష్టపోతారు. ఇటు ముందు ఇచ్చినటువంటి వారికి కూడా అసలు వాటికి కూడా ఎల్పిఎస్ లేఅవుట్లోకి వెళ్తానికి రోడ్లే అభివృద్ధి చేయకపోతే ఎట్లా నమ్మాలి అంటున్నా నేను. ముందు అభివృద్ధి చేసి చూపించితే అప్పుడు నమ్మండి. అంతేగాని కేవలం చంద్రబాబు నాయుడు మాటను విశ్వసించి మీరు భూములు ఇస్తే చాలా నష్టపోతారు. దయచేసి ఇవ్వమాకండి రైతు సోదరులారా, సోదరి మండలారా అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. 3వ విడత కూడా చేస్తూ ఉంటుంది ప్రభుత్వం. అంటే ఇది మెదలకుండా సరెండర్ అయితే అది చేస్తారు. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం ఆలోచన ఎంతసేపు కూడా రైతుల భూమి ప్రభుత్వానికి డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా కొంతమందికి ఆర్థిక లబ్ధి చేకూర్చేదానికి ఉపయోగించుకుంటానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది నా భావన, ఆరోపణ. ఎస్, పెద్ద పెద్ద సమస్యలకి చాలా హెచ్చు వాళ్ళ రాష్ట్రంలో 13 లక్షల ఎకరాల బ్యారన్ ల్యాండ్, వేస్ట్ ల్యాండ్స్ ఉంటే అవి వదిలేసేసి ఈ కార్పొరేట్ సంస్థలు వాళ్ళు కోరిన చోట కోరినంత భూమిని కారు చౌకగా కట్టబెడుతున్నారు. దాని వెనకమాల ఏదో కథలు ఉన్నాయి అనేది నా అభిప్రాయం. చెప్తున్నాక కథలు ఉన్నాయి ఏదో. చాలా చాలా పొరపాటు అండి. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. శ్రీకాకుళం జిల్లాలో మందస ప్రాంతం ఏరియా, ఉద్దానం ఏరియా, ఆ ఉద్దానంలో చాలా దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే అక్కడ త్రాగే మంచినీళ్ళలో అవి స్వచ్ఛత లేక కిడ్నీ ప్రాబ్లంకి దారితీస్తుంది. అక్కడే కాదు, మా కృష్ణా జిల్లాలో మైలవరం నియోజకవర్గంలో కొండూరు మండలము, అట్లాగే గంపలగూడు మండలంలో కొన్ని గ్రామాల్లో కూడా ఇదే ప్రాబ్లం ఉంది. అర్థమైంది మీకు? ఆ ప్రాబ్లం ఓవర్కమ్ అవ్వాలంటే అక్కడ స్వచ్ఛమైన త్రాగటానికి మంచినీటిని ఏర్పాటు చేయాలి. అది నదీ జలాన్ని శుద్ధి చేసేసి పంపింగ్ చేయాలి అక్కడికి. అది వదిలిపెట్టేసి అక్కడ కార్గో ఎయిర్పోర్ట్ కడతానంటాడు 2000 ఎకరాల్లో బాబు గారు. ఎస్, దేశంలో నేను ఎంపీగా 10 ఏళ్ళు చేశాను. చాలా సమాచారం సేకరిస్తూ ఉండేవాడిని. ఎక్కడా కూడా ప్రత్యేకించి కార్గో ఎయిర్పోర్ట్ అనేది లేదు లేదు లేదు. మామూలు ఎయిర్పోర్ట్లోనే కార్గో టెర్మినల్ ఉంటుంది. అవును, దాంట్లోంచి మనం ప్రయాణికులు వస్తువులే కాకుండా కార్గో వెళ్తూ ఉంటుంది. ఈ ఫ్రూట్స్ ఇటువంటి ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ వెళ్తూ ఉంటాయి. పచ్చళ్ళు ఇవన్నీ కూడా. ప్రత్యేకించి కార్గో ఎయిర్పోర్ట్ అనేది ఎక్కడా లేదు. బాబు గారికి ఎక్కడ లేని మన దగ్గర ఉంటుంది అంటే అదొక ఆనందం కదా. ఎక్కడ లేదు, మనమే కడుతున్నాం అంటే అదొక అది మీరు అన్నట్టుగా ఆయన మైండ్లో అదే ఉంటుంది. కానీ బ్యాక్ ఫైర్ అయిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి లోగడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఆయనకి కుప్పం ప్రాజెక్టులో పరిచయం అయినటువంటి బిల్లీ రావు అనేటటువంటి మిత్రుడు హైదరాబాద్లో అంటే అప్పటికి మన ఈయన లోక్సభ స్పీకర్ చేసాడు బాలయోగి స్టేడియం కట్టారు కదండి. ఈయనకి
స్పోర్ట్స్ పట్ల ఉన్నటువంటి ఆసక్తిని గమనించి హైదరాబాదుని ఒక స్పోర్ట్స్ కేంద్రంగా, వరల్డ్ స్పోర్ట్స్ హబ్గా తయారు చేస్తాను నేను, భూమి ఉండంటే చంద్రబాబు నాయుడు గారు చాలా జాలితో కరుణతో ఆయనకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్కమట 400 ఎకరాల భూమిని ఎకరం 50,000 కాడికి తీసుకో బుల్లిరావు అని చెప్పి రిజిస్టర్ చేసేశారు. అది కూడా చాలదు అని చెప్పి శంషాబాద్లో ఈయనే కదా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టించింది. ఆ శంషాబాద్లో ఎకరము 25,000, 25,000 కాడికి 450 ఎకరాలు రిజిస్టర్ చేశారు. అంటే 850 ఎకరాలు. మీరు ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే వాడు ఒక్క చిన్న పని కూడా చేయలే. ఐఎంజీ భూములు కుంభకోణం అదే కదా, భూమి మాత్రం వాడి కింద పెట్టుకున్నాడు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేశారు. అయితే రిజిస్టర్ అయ్యి ఉంది కాబట్టి వాడు కోర్టుకు దావాకేశాడు. ఈ మధ్యన సుమారుగా 8 నెలలు ఏమవుతాయి తెలంగాణ హైకోర్టు కొట్టేయటం కరెక్టే, అది వాడికి ఇష్టం కరెక్ట్ కాదని చెప్పి తీర్పు చెప్పింది. అట్లా సో చంద్రబాబు భూ కేటాయింపులు ఎలా ఉంటాయి అనే దానికి బిల్లీరావుకి చేసిన కేటాయింపు ఒక ఎగ్జాంపుల్. ఎస్, అది బ్యాక్ ఫైర్ అవుతుంది అంటున్నాను నేను. వాస్తవం ఏంటో మనం ఆలోచించకుండా మన ఊహాలోకాల్లో ఉండి అది జరగాలి అంటే ఎట్లా జరుగుతుందండి? ఎందుకు జరగాలి? ఆ ఒక్క వ్యక్తి యొక్క ఆలోచనలో వచ్చే పిచ్చి ఊహకి రైతులు బలవ్వాలా, ప్రజలు బలవ్వాలా, ఇవ్వాలా? అసలు ఎందుకు విభజన జరిగిందండి చెప్పండి? బ్యాలెన్స్ లేకపోవడం. హైదరాబాదు అభివృద్ధి అయింది. వాస్తవంగా ఆంధ్ర ఏరియా కూడా హైదరాబాద్తో కలిసిన తర్వాతే, తెలంగాణతో కలిసిన తర్వాతే తెలంగాణలో అభివృద్ధి ప్రక్రియ వేగవంతమయ్యింది. ప్రత్యేకించి హైదరాబాద్ నగరంలో మరింత ఎక్కువగా అభివృద్ధి జరిగింది అని జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ చాలా క్లియర్గా చెప్పింది. అది చదివిన పాపాన పోలా. కావాలన్న వాళ్ళేమో రాయలు లేస్తా, వాళ్ళు ఇంటికి ఒక ఉద్యోగం వస్తుందని కేసీఆర్ మాట్లాడేవాడు. ఇక చాలామంది రైతు నాయకులేమో అమ్మో వీళ్ళు నీళ్ళ దొంగలు, నీళ్ళన్నీ వాళ్ళే కాజేస్తున్నారని వాళ్ళు. అవి అబద్ధాలు అని చెప్పి మాట్లాడాల్సిన మనం అది పని చేయకుండా వరంగల్ దయాకర్ రావుని పంపించాము తెలుగుదేశం తరఫున, ప్రత్యేక తెలంగాణ కావాలి అని అతను మాట్లాడేవాడు. యనమల రామకృష్ణ గారిని పంపించి ఆయనేమో సమైక్య ఆందోళనే ఉండాలని చెప్పి అతనితో మాట్లాడుతూ, బాబు గారేమో 2 కళ్ళ సిద్ధాంతం. ఈ విధంగా సరైనటువంటి నిర్ణయాలు, సరైన విధానపరమైన ఆలోచనలు చేయకపోవటం వలన దేశంలో మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చివరికి విభజించబడి, నాకు హైదరాబాద్ నగరంలో ఫైనాన్షియల్ సిటీ అటు వెళ్తూ ఉంటే కారులో దుఃఖం వస్తుందండి. ఇంత అభివృద్ధి జరిగింది, దీంట్లో మన అందరి పాత్ర ఉంది. ఇవాళ అక్కడికి వెళ్ళి బెచ్చగాళ్ళలాగా చెట్టు కింద కూర్చోవలసిన పరిస్థితి అయింది అని చెప్పి బాధేస్తూ ఉంటుంది. అట్లా పొరపాటు నిర్ణయాలు చేయకూడదండి. ప్రజల్ని తప్పుదారి పట్టించకూడదు. వీఆర్ పేయింగ్ ఏ వెరీ హెవీ ప్రైస్. ఈ హైదరాబాదు చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటాడు. మొన్న అమరావతిలో కూడా మాట్లాడాడు. తాను వలనే హైదరాబాద్ నగరం బ్రహ్మాండంగా అభివృద్ధి అయిందనే మాట. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే. కరెక్ట్. హైదరాబాద్ నగరం నైజాం టైపు నుంచి కూడా అభివృద్ధి అవుతా వాళ్ళ యొక్క దుష్పరిపాలన లేకపోతే కొన్ని పిచ్చి పనులు అన్నీ ఎన్నున్నా అట్ ది సేమ్ టైం ఉస్మానియా యూనివర్సిటీ అవనండి, అట్లాగే ఉస్మానియా హాస్పిటల్ అవనండి, కొన్ని చాలా మంచి పనులు చేసిన సందర్భాలు ఉన్నాయి. చాలా లిబరల్గా ఆ సంస్థలకి భూములు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ అగ్రికల్చర్ యూనివర్సిటీ కొన్ని వేల ఎకరాల్లో ఉందంటే మరి ఆ రోజుల్లో వాళ్ళు అట్లా తీసుకున్న నిర్ణయాలే కదా. అటువంటి విధంగా ఇవాళ పర్టికులర్గా ఒక పర్టికులర్ టైంలో Y2K ప్రాబ్లం రావటం వలన అది చంద్రబాబు నాయుడు గారికి ఆ క్రెడిట్ జమ అవటానికి ఉపయోగపడింది. వెళ్ళి ఆయన్ని బిల్లీ క్లింటన్, మైక్రోసాఫ్ట్ బిల్లీ గేట్స్ని తీసుకొచ్చి మీటింగ్ పెట్టేస్తున్నాం అక్కడ. ఇదంతా జరిగి సో అదంతా ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఎఫర్ట్ పెట్టలేకపోతే? ఆంధ్రప్రదేశ్ కూడా 7 సంవత్సరాలు సీఎంగా ఉన్నట్టే. ఉమ్మడి రాష్ట్రానికి హైదరాబాద్కు 7 ఏళ్ళు, ఆయన 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు.
అంటే ఆల్మోస్ట్ 7 ఇయర్స్ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కదా ఇప్పుడు. అవును. 7 ఇయర్స్లో అమరావతిలో, హైదరాబాద్లో 10% అని బిల్డ్ చేసి ఉండాలి కదా. 10% అట్లీస్ట్ లేదు. వైజాగ్లో 10% అని బిల్డ్ చేసి ఉండాలి కదా. లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో ఎక్కడో చోట ఒక 5% అని బిల్డ్ చేసి ఉండాలి కదా. ఆయన పర్సెప్షన్ ఏంటంటేనండి, చాలా పెద్ద బిల్డింగులు వచ్చేసేస్తే అభివృద్ధి వచ్చేసినట్టే, లోకులు ఇతర ప్రాంతాల్లో వాళ్ళు కూడా అబ్బో చాలా అభివృద్ధి అయిపోయింది అమరావతి అనుకోవాలనేది ఆయన భావన. బిల్డింగ్స్తో అభివృద్ధి ఎట్లా అండి? కాదు సార్, ఇప్పుడు నాకు అర్థం కాదు, కరెక్ట్ చేయండి. అమరావతి ప్రాంతంలో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు వైబిలిటీ ఉందా? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తే మొత్తం అభివృద్ధి చెందుతుంది, హైదరాబాద్ కూడా ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత అభివృద్ధి జరిగింది అని నిన్న నారాయణ మాట్లాడుతున్నారు మంత్రి. చాలా పొరపాటు. హైదరాబాద్ ఎంత దూరం ఉంటుంది విజయవాడకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్? యాక్చువల్గా బెజవాడ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అది సుమారుగా ఒక 25-30 కిలోమీటర్లు, అమరావతి నుంచి సుమారుగా 45-50 ఉంటుంది అనుకోండి. ఇప్పుడు రోడ్డు వైడనింగ్ జరిగిపోవటం, అట్లాగే అమరావతి నుంచి కూడా వెస్టర్న్ బైపాస్లోంచి మళ్ళీ చినావుటిపల్లి వెళ్ళేటటువంటి రోడ్డు నేషనల్ హైవే ఉంది చూసారా, అది పూర్తయిపోతే హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతారు. అంతే కదా. సిటీలో హైదరాబాద్ సిటీలో ఉన్న వాళ్ళు శంషాబాద్ వెళ్ళాలంటే అరగంట పడతలేదా? 40 నిమిషాలు 1 అవర్ కూడా పడుతుంది. ఢిల్లీలో సిటీలో ఉన్న వాళ్ళు ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే పడతలేదా? సహజం కదా. గన్నవరం ఎయిర్పోర్ట్ని ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయ్యింది. అది ఫారిన్ ఇతర దేశాలకు విమానాలు వెళ్తున్నాయి. నిన్నగాక మొన్న పేపర్లో వచ్చింది, మీరే చదివారో లేదో మిస్ అయ్యారో, గన్నవరం ఎయిర్పోర్ట్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్కు మించిన విధంగా అభివృద్ధి చేయబోతా ఉన్నామని చెప్పి ఒక న్యూస్ ఐటమ్. మరి ఎందుకు మరి ఇంకా మళ్ళీ అమరావతిలో ఎయిర్పోర్ట్ 2 ఎయిర్పోర్ట్లు ఉంటాయి? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గన్నవరం ఒకటి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అమరావతి ఒకటి ఉంటుందా? ఆయనకి అదొక మేనియా అండి. ఇప్పుడు బేగంపేటలో ఉంది. ఎస్, బేగంపేటలో ఏంటంటే స్థలం రిస్ట్రిక్షన్ ఉంది కాబట్టి శంషాబాద్లో పెట్టారు, బాగానే ఉంది. విశాఖపట్నంలో భోగాపురం అక్కడ విశాఖపట్నం ఎయిర్పోర్టు అది మిలిటరీ వాళ్ళది కదా, మన అశోక్ గజపతి రాజు ఉండగా దాదాపు 390 కోట్లు ఎంతో ఖర్చు పెట్టి రన్వే ఇంకొద్దిగా పొడిగించి టెర్మినల్ బిల్డింగ్ అది కూడా బాగు చేశారు, నీట్గా ఉంది. అటువంటిది ఈయనకి ఏంటంటే జిఎంఆర్ ఆ బిల్లీరావుకి మళ్ళీనో మెగా వాళ్ళకి మళ్ళీనో ఈ ఆయనతో ఈ జిఎంఆర్తో కూడా ఒక అవినాభావ సంబంధం. అందుకోసం అని చెప్పి భోగాపురంలో అక్కడ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నారు, దానికి మళ్ళీ భూమి తీసుకున్నారు. విశాఖపట్నం నుంచి ఎంత దూరం ఉండేది? 40 కిలోమీటర్లు. మళ్ళీ ఇప్పుడు బందసాలో కార్గో ఎయిర్పోర్ట్, ప్రతి జిల్లాకి ఒక ఎయిర్పోర్ట్ ఉండాలంటాడు. అది ఆయన దృష్టిలో అదే అభివృద్ధి. ఇప్పుడు ఎంతమంది రైతులు, ఎంతమంది అసలు అమరావతిలో ఎస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెడతావే అనుకోండి, చాలా డబ్బు ఖర్చు పెట్టి ఎంతమంది వస్తారండి? అదే కదా, అమరావతి ప్రాంతం వల్లే పోవాలి అక్కడికి. ఏ జిల్లాలో ఆ జిల్లాలో ఎయిర్పోర్ట్ ఉంటాయి. వైజాగ్ వాళ్ళంతా భోగాపురం నుంచి పోతారు, తిరుపతి కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, చెన్నై దగ్గర అటు వెళ్తారు, గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అవును. హైదరాబాద్ ఇప్పుడు ఒక పక్క కృష్ణా బెల్ట్ అంతా మీకు హైదరాబాద్ ఈజీ కదా కనెక్ట్. అవును. అమరావతిలో ఎక్కేవాళ్ళు అమరావతిలో నివాసం ఉండేవాళ్ళ, అమరావతి రింగ్ రోడ్ లోపల ఉండేవాళ్ళ వరకేనా అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్? అసలు ఆ కోణంలో ఆలోచించడం మనిషి కామన్ సెన్స్ అర్థమవుతుంది కదా, మామూలు బయట నుంచి చూస్తున్న వాళ్ళకి అర్థమవుతుంది. ప్రభుత్వానికి ఎందుకు, ప్రభుత్వం ఇంకేమైనా ఆలోచిస్తుందని నేను అడుగుతున్నాను. ఎందుకు అడుగుతున్నా అంటే ఇంకేమైనా అవసరం ఉందా, ఇంకేమైనా ఉంటుందా? ఏమవుదండి, ఏమవుదు. ఎయిర్పోర్ట్ కట్టిన కాంట్రాక్టర్కి కొంత లాభం జరుగుతుంది, అదృశ్యంగా కొంతమంది వ్యక్తులకి లాభం జరగవచ్చు. కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళకి లాభం జరుగుతుంది, బట్ భూములు ఇచ్చిన వాళ్ళకి ఏం జరుగుతుంది? రాష్ట్ర ప్రజలకు ఏం జరుగుతుంది? శాశ్వతంగా నష్టం జరుగుతుంది. ఇప్పుడు జరిగేది అదేగా. ఇప్పుడు అభివృద్ధి పేరుతో అన్ని వేల ఉద్యోగాలు వస్తాయి, ఇన్ని వేల ఉద్యోగాలు అని చెప్పి వేలకు వేల ఎకరాల భూములు తీసుకుంటున్నారు కదండి పేదవాళ్ళకి. ఎప్పుడు నుంచో వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చినటువంటి బంజరు భూములు సాగు చేసుకున్న వాళ్ళు, హరిజనులు, గిరిజనులు, బ్యాక్వర్డ్ క్లాసు వాళ్ళందరూ భూములు అడ్డగోలుగా లాక్కుంటున్నారుగా. ఆ లాక్కుంటాన్ని ఇంకా సులభతరం చేయటానికి కూడా చట్టాలు తీసుకొస్తున్నారుగా కొత్తగా. ఇదేం అన్యాయమో నాకు అర్థం కావట్లా. వెనకటి రోజుల్లో చండ రాజేశ్వరరావు గారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి మహానుభావులు వాళ్ళ భూముల్ని పేదవాళ్ళకి మొత్తం సర్వం దానం చేసినటువంటి పరిస్థితి ఉంది.
ఆచార్య రంగా గారి దగ్గర నుంచి మన నెల్లూరు జిల్లాలో అక్కడ జమీందారులకు వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టి శ్రీకాకుళం జిల్లాలో కూడా పోరాటం జరిగి అనేక చోట్ల జమీందారులు రద్దు జరిగిపోతే ల్యాండ్ సీలింగ్ చట్టాలు వస్తే పేదవాళ్ళకి భూములు ఇస్తే ఇవాళ కొంతమందిని మహారాజులను చేస్తూ ఉన్న పరిస్థితి. 1,30,000 ఎకరాలు కావుడా అనే చోట అదానీకి ఇస్తున్నారు. 5,50,000 ఎకరాలు ముఖేష్ అంబానీకి గుజరాత్లో ఇస్తున్నారు. కచ్ ప్రాంతంలో మన రాష్ట్రంలో అదానీకి 500 CBG ప్లాంట్లు పెడతాం కోసం 5.5 లక్షల ఎకరాలు చంద్రబాబు నాయుడు ఇవ్వబోతా ఉన్నాడు. కాదు సార్, ఆంధ్రప్రదేశ్కి సంపద సృష్టిస్తాను చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట కదా. ఈ 17 నెలల్లో 18 నెలల్లో సంపద సృష్టి ఏమైనా కనపడిందా? జనాల సంపద తీసుకోవడమే కనపడిందా? ఏమీ లేదండి. జనం సంపదని జనం యొక్క భూముల్ని కొద్దిమందికి కట్టబెట్టడం వరకే జరుగుతూ ఉంది. మరి సంపద సృష్టి ఎట్లా? సంపద సృష్టి అసలు ఈ కింద వాళ్ళని నువ్వు వాళ్ళకి కావాల్సిన సహకారం ఇస్తే కదండి. ఉదాహరణకు చెప్తున్నా సార్, ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ప్రొడక్టివిటీ లింక్డ్ ఇన్సెంటివ్ అని ఉంది. ఉత్పత్తి చేసినందుకు గుర్తిస్తూ కొంత వాళ్ళకి సపోర్ట్ ఇవ్వటం. ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ అని పెట్టారు. వ్యవసాయం ఉంది. మేము పంటలు పండిస్తున్నాం. మేము పండిస్తేనే కదా ఈ దేశ ప్రజలందరికీ ఆహార భద్రత సమకూరుతూ ఉంది. మేము పండిస్తేనే కదా ఫ్యాక్టరీలు రన్ అవుతున్నాయి. టెక్స్టైల్ ఫ్యాక్టరీలు కానీ, షుగర్ ఫ్యాక్టరీలు కానీ, ఆయిల్ ఫ్యాక్టరీలు కానీ ఇవన్నీ కూడా నడుస్తున్నాయి అంటే రైతులు పండించింది. అట్లాగే కొన్ని కోట్ల మందికి పని చూపిస్తున్నాం కదా. మరి మాకెందుకు ఆ ఇన్సెంటివ్ స్కీములు మాకెందుకు అమలు చేయరు? ఇన్సెంటివ్లు ఇవ్వకపోగా మేము పెట్టిన పెట్టుబడి దానికి కొద్దిగా మార్జిన్ కలిపి అని చెప్పి ఆ మహానుభావుడు సోమనాథన్ గారు రికమెండేషన్ చేస్తే అది అమలు చేయడానికే మీకు మనసు ఒప్పట్లేదే. ఇన్సెంటివ్స్ ఇవ్వకపోగా బెగ్గర్స్గా మార్చేస్తున్నారు కదా ఫార్మర్స్ని. అదే చెప్తున్నానండి. ఈ రకమైన పరిస్థితి జరుగుతుంది. ఏం చెప్తారు సార్ ఫైనల్గా చివరిగా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి సర్కార్కి అమరావతి భూసేకరణ అంశానికి సంబంధించి ఒక అప్పీల్ చేయండి సార్ మీరంటే ఏం చెప్తారు? నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేసేది ఏంటంటే, దయచేసి రెండవ భూ సమీకరణ ప్రయత్నం మానండి. ముందు తీసుకున్న భూముల ఎల్పిఎస్ లేఅవుట్లని ఖచ్చితంగా అభివృద్ధి చెయ్యండి. రెండోది, ఇప్పుడు మీరు తలపెట్టినటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీసు వాటిని ఉపసంహరించండి. ఆల్రెడీ అమరావతి దాంట్లో ఆ 54,000 ఎకరాల్లో నవనగరాలు అని ఉన్నాయి. అడ్మినిస్ట్రేషన్ సిటీ, అట్లాగే హెల్త్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్కి ఉంది, స్పోర్ట్స్కి ఉంది, టూరిజంకి ఉంది. వాటన్నిటికీ కూడా ఒక్కో దాంట్లో 2-3 ఎకరాలు కనీసంగా ఆ లోకల్గా ఉండే గ్రామమే కాకుండా అదనంగా ఉన్నటువంటి భూమి ఉంది. అవి ఉండగా మళ్ళీ ఇవి మీరు తీసుకోవటం కరెక్ట్ కాదు. ఒక్కటి గుర్తుంచుకోండి చంద్రబాబు నాయుడు గారు, చాలా పొరపాటు చేస్తూ ఉన్నట్లు అవుతుంది. మీరు మాట్లాడే మాటలు, మీరు చేసే పనంతా కూడా అమరావతి మీదే కేంద్రీకరించి అమరావతిలోనే ప్రభుత్వం కొన్ని వేలు దాదాపుగా 70-80 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు అనే భావన వెనుకబడిన ప్రాంతాలైనటువంటి రాయలసీమలో, వెనుకబడిన ప్రాంతం అయినటువంటి ఉత్తరాంధ్రలో ప్రజల మనసుల్లో నాటుకుందంటే అది చాలా దుష్పరిణామాలకు దారితీస్తుంది. తిరుగుబాటు జరిగే అవకాశం. దయచేసి ఇక్కడ ఇప్పటికీ అవసరం లేనటువంటి ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్, అట్లాగే మెట్రో రైళ్లు ఈ ప్రతిపాదనలు పక్కన పెట్టి మళ్ళీ గెలిస్తే అప్పుడు చేద్దరు. కానీ ఇప్పుడు ముందు అక్కడ ఈ రాయలసీమలో కాలేరు నగరి, హందరినివా ప్రాజెక్టులు, అటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయటం, అక్కడ ఇదివరకే రూపొందించబడి అమలు చేయకుండా ఉన్నటువంటి గుండ్రేవుల ఇంకా కొన్ని ప్రాజెక్టులు అవి టేకప్ చేసి కాలువలు తవ్వకపోవటం వలన కొన్ని చోట్ల చాలా హెచ్చుగా ఖర్చు పెట్టి కొన్ని పనులు చేసినా
ఫలితాలు రైతులకు అందని పరిస్థితి రాయలసీమలో ఉంది. అట్లాగే వంశధార నాగావళి లింకు ప్రాజెక్టు అక్కడ ఉత్తరాంధ్రలో ఉంది. కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి అవసరం లేకపోయినా ఆల్రెడీ హైదరాబాద్ నుంచి విజయవాడకి నేషనల్ హైవే 65 అది ఉండగా 6 లైన్లు చేయాల్సేదానికి వాళ్ళు చేస్తూ ఉండగా మీరు మళ్ళీ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే చేయటానికి మీరు అడగటం వారు అంగీకరించడం జరిగింది. అవసరం లేని పని. దాని బదులు పోలవరం ప్రాజెక్టుని 45.5 మీటర్ల ఎత్తుకు నిర్మాణం జరిగేదానికి దానికి అవసరమైనటువంటి నిధులు లభింప చేసేదానికి వాళ్ళను ఒప్పించి పార్లమెంట్లో ఫైనాన్స్ బిల్లులో పెట్టినటువంటి తప్పుడు వాక్యం ఏదైతే ఉందో, ఇక భవిష్యత్తులో 12,000 కోట్ల రూపాయలు మాత్రమే పోలవరం ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అని పెట్టినటువంటి దాన్ని రద్దు చేయించి ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అయినటువంటి ఆ పోలవరం ప్రాజెక్టుని త్వరగా పూర్తి చేసి అక్కడ ఆ నిర్వాసితులైనటువంటి ఆదివాసీలకి ఇతర అరణ్య వాసులకి నష్టపరిహారము వాళ్ళ పునరావాసం కల్పించడానికి తగిన పనులు చేసి ప్రజల యొక్క హృదయాలను చూరగొనండి. కానీ మళ్ళీ రెండో విడత సమీకరణని పెట్టి రైతులు నష్టపోవటం, రాష్ట్రానికి ఏం మేలు జరగదు. కానీ అదే సమయంలో కొన్ని దుష్పరిణామాలకు కూడా దారితీసే అవకాశం ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు. అందుకని దయచేసి విరమించండి అని నేను మీ ద్వారా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. చివరిగా ఎందుకు సార్ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఇప్పుడు అమరావతి రాజధాని అనేది నోటిఫై చేయించలేకపోతున్నారు? ఎందుకు? దాన్ని లీగల్గా రేపు పొద్దున ఎవరు వస్తే కదిలించే పరిస్థితి లేకుండా జరగదు సార్. నిన్న రైతులు అడిగితే కూడా నేను మాట్లాడతాను అని చెప్తున్నారు బాబు. నేను 3 రాజధానులు అన్నప్పుడు కోర్టుకు వేసాం కదండి. క్లియర్గా జడ్జిమెంట్లు ఉన్నాయి సార్. జడ్జిమెంట్లు ఉండడం కాదు, ప్రభుత్వం నోటిఫై చేయించాలి కదా. అప్పుడు మొన్న జూన్ 2 తోటి అయిపోయింది. తెలంగాణ ఉమ్మడి రాజధాని అనేది కూడా లేదు కదా, ఇంకా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. సో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇది అనేది నోటిఫై చేయించే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు కేంద్ర ప్రభుత్వం? అంటే చెయ్యకపోవటం వలన నష్టం అనేది లేదు. లీగల్గా ఫిక్స్ చేయాలి, దాన్ని లీగల్గా ఫిక్స్ చేయకపోతే ఇబ్బంది అవుతుంది అనేది రైతులు అడుగుతున్నారు. నిన్న బాబు గారిని అడిగితే నేను మాట్లాడతాను, మోదీతో ఆల్రెడీ చెప్పాను మాట్లాడతాను. ఒక భావం ఏమొచ్చిందంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం అట్ట నోటిఫై చేయకపోవటం వలన జగన్మోహన్ రెడ్డి 3 రాజధాని అనేటటువంటి పల్లవి ఎత్తుకోవటానికి అవకాశం కలిగింది. కాబట్టి నోటిఫై చేయటం అవసరం అనేది వచ్చింది. నా పాయింట్ ఏంటంటే అసలు చంద్రబాబు నాయుడు గారు చేసిన దాంట్లోనే తప్పు ఉంది. ఇప్పుడు సింగపూర్ వాళ్ళని రాజధాని ఎక్కడ బిల్డింగులు ఎక్కడ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ రావాలి అయ్యి అని చెప్పి అడిగారు కదా. వాళ్ళు ఒక మాస్టర్ ప్లాన్ ఇచ్చారు కదా. వాళ్ళు ఇచ్చిన చోట అక్కడే పర్మనెంట్ బిల్డింగులు కట్టకుండా వేరే చోట టెంపరీ, దానికి ఏదో టెక్నికల్ వర్డ్ ఉంది, తాత్కాలికమనే మాట, సెక్రటేరియట్, ఇంటర్మ్ సెక్రటేరియట్, ఇంటర్మ్ బిల్డింగ్ ఫర్ హైకోర్టు, ఇంటర్మ్ బిల్డింగ్ ఫర్ అసెంబ్లీ అని చంద్రబాబు నాయుడు గారు నోటంటే ఆయనే ఆ మాట అంటాం. అది సబబ్ అంటారా? పక్క బిల్డింగులు కట్టి 100 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన బిల్డింగ్ లేదా? అవును, పర్మనెంట్ స్ట్రక్చర్స్ 100 అడుగుల లోతులో నుంచి పైల్ ఫౌండేషన్ వేశారండి సెక్రటేరియట్ కి. 6 అంతస్తులు వెళ్ళొచ్చు. ఇప్పుడు 1+1 కదా, G+1 కదా, 6 అంతస్తులు వెళ్ళొచ్చు. అవసరమే లేదు. అసలు ప్రజాధనం జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి అనేటటువంటి భావం లేదు. అది ఎన్టీ రామారావు గారితోనే వెళ్ళిపోయింది. రైట్ సార్, చూద్దాం ప్రభుత్వం ఏమైనా మీలాంటి పెద్దవాళ్ళ మాటలు విని ఆ ఆలోచన వెనక్కి తీసుకుంటుందా లేదా చూడాలి. సో వెనక్కి తీసుకోకపోతే రైతుల స్పందన ఎలా ఉంటుంది అనేది కూడా ఖచ్చితంగా ఆసక్తి అనే ఉంటుంది. రైతులు ఏం డెసిషన్ తీసుకుంటారు కూడా చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి. ఇది అంటే శోభనాథ్ జస్ట్ గారితో స్పెషల్ పాడ్కాస్ట్ చూస్తూనే ఉండి.